పూర్వం మన పెద్దలు ఆడవారి గురించి చెప్పిన 13 ఎవ్వరూ నమ్మలేని కఠినమైన నగ్న సత్యాలు ఇవే. జాగ్రత్తగా వినండి. ఆడవారి గురించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సమాజంలో పురాణ కాలం నుండి మహిళల గురించి అనేక నమ్మకాలు, విశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి కొన్ని ప్రాచీన గ్రంథాల్లోనూ పెద్దవారి మాటల్లోనూ వినిపిస్తూ ఉండేవి. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, తలక్రిందులుగా నిద్రపోయే మహిళలు. తలక్రిందులుగా నిద్రపోయే మహిళలు అధిక గర్వం కలిగి ఉంటారని పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇలాంటి వాళ్ళు ఇతరుల ముందు ఎక్కువగా మొండిగా ఉంటారట. ఇలా నిద్రపోయే వాళ్ళు కొంచెం ఒత్తిడిలో కూడా ఖచ్చితంగా కలిగి ఉంటారు. అలానే రెండవ విషయం, నిద్రలో మాట్లాడే మహిళలు. ఇలాంటి మహిళలు సహజంగా కోపంగా ఉంటారని చెబుతారు. చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించే లక్షణం వీరిలో ఉంటుంది. చిన్న మాట కూడా వీళ్ళకి పెద్దదిగా కనిపిస్తుంది. మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. ఇలాంటి వారికి భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మూడవ విషయం, స్నానం చేయడానికి ఎక్కువ సమయం తీసుకునే మహిళలు. స్నానం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకునే మహిళలను తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు అని అనేవారు. ఇలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ధనం ఎక్కువగా నిలవదు. ఇలాంటి వారికి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక 4, గట్టిగా మాట్లాడే మహిళలు. ఎవరైనా మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడే మహిళలు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఏదైనా సరే పని చేయాలనుకున్నప్పుడు మగవారి కంటే ముందు ఉంటారు. వీరు ఎవరి మాట వినరు. వీరికి అహంకారం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వాళ్ళే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అతిగా మాట్లాడతారు. ఇక 5, తక్కువగా మాట్లాడే మహిళలు. తక్కువగా మాట్లాడే మహిళలు తెలివైన వారు. వారి మాటలకు విలువ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు మోసం చేయాలనుకుంటే ఎవరూ వీరిని కనిపెట్టలేరు. రహస్యాలను బయటికి చెప్పరు. ఎక్కువగా ఆలోచిస్తారు. అలానే అందరిలోనూ కూడా చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఇక 6వ విషయం, తెల్లని దుస్తులు ధరించే మహిళలు. తెలుపు రంగు ఇష్టమున్న మహిళలు. వీరు నిజాయితీ కలిగిన మహిళలు. ఎక్కువగా తెల్లని దుస్తులు ధరిస్తారు. తెలుపు రంగుని ఇష్టపడతారు. వీరి మనసు చాలా పవిత్రంగా ఉంటుంది. తప్పు చేయాలన్న ఆలోచనే వీళ్ళకి రాదు. ఇక 7, పొట్టిగా ఉండి లావుగా ఉండే మహిళలు. ఇలాంటి వాళ్ళు మొండి స్వభావం కలిగి ఉంటారు. వారు అనుకున్నదే నిజమని నమ్ముతారు. అది తప్పైనా తప్పు అని ఒప్పుకోరు. ఇలాంటి స్త్రీల యొక్క అభిప్రాయాన్ని మార్చడం మనకి చాలా కష్టం. చెప్పాలంటే అది చాలా కష్టమైన పని. ఇక 8, ముఖాన్ని కప్పుకొని నిద్రపోయే మహిళలు. రాత్రిపూట భర్త పక్కన నిద్రపోయే స్త్రీలు, వారి ముఖంపై చీరను కప్పుకొని నిద్రించేవారు సాంప్రదాయ కుటుంబాలకు చెందినవారు. వీరికి సిగ్గు ఎక్కువగా ఉంటుంది. భర్త వద్ద కూడా చనువుగా ఉండలేరు. వీరు సాంప్రదాయ విలువలకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ఇక 9, కేవలం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే మహిళలు. వీరు నమ్మక ద్రోహం చేసే అవకాశం చాలా ఎక్కువ. ఎదుటివారిని వారి పని కోసమే ఉపయోగించుకుంటారు. అలానే వారికి ఎలాంటి సాయం చేయరు. పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉన్నప్పుడు వీరు గర్వంతో అందరినీ దూరం పెడతారు. ఇక 11, చురుకుగా ఉండి పెద్ద కళ్ళు ఉన్న మహిళలు. వీరికి మంచితనం, విశ్వసనీయత ఉంటుంది. వీరిలో కొంచెం అమాయకత్వం ఉంటుంది. అలానే దానికి ఎదుటివారు వీరిని చూసి నవ్వుతారు. ఇలా అమాయకత్వం ఉన్నవారిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఇక 11వ విషయం, పొడవుగా సన్నగా ఉండే మహిళలు. ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలు ఎక్కువగా కష్టపడతారు. ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడరు. కానీ వీరి శరీరాకృతి కారణంగా ఎక్కువ పనులు చేయలేరు. ఇక 12వ విషయం, అధికంగా మేకప్ వేసుకునే మహిళలు. అందంగా కనిపించాలి అనే ఆతృత ఉన్నవారు. ఇలా చేసే మహిళలు ఎదుటివారిని ఆకర్షించడంపై ఎక్కువగా దృష్టి పెడతారు. వారి అందంపై ఎక్కువ గర్వం కలిగి ఉంటారు. అందం గురించి ఎక్కువ శ్రద్ధ వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక 13, తల కింద చేతులు పెట్టుకొని నిద్రపోయే మహిళలు. ఇలా నిద్రపోయే మహిళలు ధైర్యవంతులు. ఓటమిని ఎప్పటికీ ఒప్పుకోరు. అలానే కొత్త కొత్త ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మహిళల గురించి కొన్ని ఎవరికీ తెలియని నగ్న సత్యాలను మన పెద్దలు ఎప్పుడో మనకు తెలియజేశారు. ఇవి చాలామందికి కూడా తెలిసుండవు, కొంతమందికి తెలిసి ఉండవచ్చు. సో విన్నారు కదా. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.